ఇది టమాటా కర్రీ అనమాట. చాలామంది టమాటా కర్రీ చేసినప్పుడు టేస్ట్ అనేది రాదు అంటారు కదా. ఇలా సింపుల్గా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది పెట్టుకొని కొంచెం మెంతులు అనేది వేసుకోవాలి. ఈ టమాటా కర్రీకి మెంతులు అయితే చాలా బాగుంటుంది రుచి. కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. వెల్లుల్లి రబ్బలు అనేవి దంచి వేసాను. అల్లం అనేది వేయకూడదు. ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసి ఇవన్నీ ఎర్రగా వేగనివ్వాలి. ఎంత ఎర్రగా వేగితే బాగుంటుంది. కొంచెం ఆయిల్ అనేది దీనికి ఎక్కువే పడుతుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత పసుపు, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటా కూడా వేసి ఆయిల్లోని బాగా ఫ్రై చేయాలి. ఇంకా టమాటా వీలైతే ఇంకా చిన్నవి కట్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఆయిల్లోని ఎంత బాగా ఫ్రై అవుతే కర్రీ అనేది అంత బాగుంటుంది. మూత పెట్టి చిన్న మంట మీద 10 నిమిషాలు అనేది పెడితే టమాటా అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. బాగా మగ్గిన తర్వాత ఇందులోని రుచికి తగ్గ కారం, కొంచెం ధనియాల పొడి, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు ఉంచుకోవాలన్నమాట. తర్వాత మీకు కావాలంటే ఇలాగ కర్రీ అనేది దించేసుకోవచ్చు. లేదంటే కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్నా బాగుంటుంది. నేను దేశవాళీ టమాటా అనేది తీసుకున్నాను. మీరు హైబ్రిడ్ టమాటా అయితే అందులో చింతపండు రసం అనేది వేసుకోవచ్చు. నేను చింతపండు రసం అనేది వేయలేదు. ఈ వాటర్లోని కొంచెం ఉడికితే టమాటా కర్రీ అనేది అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దించే ముందు కొత్తిమీర కానీ కస్తూరి మేతి కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది.